సార్ ఈ JN.1 అనేది అసలు ఏంటి? ఈ న్యూ వేరియంట్ ఎలా ఉంటుంది? దీని తీవ్రత ఎలా ఉంటుంది సార్? అంటే ఇది కూడా ఒక ఒమిక్రాన్ వైరస్ ఏదైతే మనకి థర్డ్ వేవ్లో ఉందో దానికి సంబంధించిన సబ్ వేరియంట్. ఇది ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అటువంటి కేసులు ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేవు. సో మిగతా కోవిడ్ కేసులు కూడా అంత పెద్దగా ఎక్కువగా లేవు. ఈరోజు చూసుకుంటే ఒక 4 కేసులు రికార్డ్ అయినాయి. కాకపోతే ఒక పాండమిక్ వచ్చిపోయిన తర్వాత వైరస్ బలహీనపడ్డాక ఎండమిక్ డిసీజ్గా మారిపోతుంది అది. అంటే అప్పుడు కేసులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకు చూసుకుంటే స్వైన్ ఫ్లూ తీసుకుంటే 2009లో పాండమిక్ లాగా వచ్చింది మనకి. ఇప్పుడు కూడా దానికి స్వైన్ ఫ్లూకి సంబంధించిన కేసులు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అలాగే కోవిడ్కి సంబంధించిన కేసులు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అలాగే మనకి తెలంగాణలో కూడా వస్తున్నాయి. గాంధీ హాస్పిటల్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ట్రీట్ చేసిన హాస్పిటల్గా ఇక్కడికే ఆ కోవిడ్ కేసులు అంటే వారానికి ఒక 2-3 కేసులు వస్తున్నాయని ఐసోలేషన్ వార్డ్స్ని మేము అంటనే కంటిన్యూ చేస్తున్నాము. అట్లా మేల్ సైడ్ ఒక 30 బెడ్స్ తోటి, తర్వాత ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఒక 20 బెడ్లు అట్లనే ఉంచాము మేము. దాంట్లో వేరే కేసులు పెట్టట్లేదు. సో ఇందులో భాగంగా వైరస్ ఐసోలేషన్ బెడ్స్ అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పుడు JN.1 వైరస్కి సంబంధించి కొత్తగా ఏర్పాట్లు అట్లా చేయటం జరగలేదు. కాకపోతే మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక అలర్ట్ వచ్చింది. ఎట్లా ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్ అంటే ఇట్లా వైరస్కు సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళల్లో టెస్టింగ్లు పెంచమని, తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న మెడిసిన్స్ కానివ్వండి, టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మాస్క్స్ లేకపోతే పీపీ కిట్స్ ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయా లేవా చూసుకోండి, అప్రమత్తంగా ఉండండి అన్నట్టు ఒక అలర్ట్ రావడంతో అందులో భాగంగా మేము అన్నీ సరిచూసుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు అయితే కేసులు ఉండటం కానీ పెరగటం కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా స్టార్ట్ కాలేదు. కాకపోతే ఈ కేరళ రాష్ట్రం మన పక్క రాష్ట్రమే. ఈ వేరియంట్ యాక్చువల్గా అమెరికాలో మనం ఫస్ట్ టైం కనుక్కున్నాము. అమెరికాలో ఉన్న వైరస్ అన్ని దేశాలకు స్ప్రెడ్ అవుతుంది, చాలా దేశాల్లో. అట్లాగే మన ఇండియాకు కూడా వచ్చింది. కేరళలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటం వల్ల మన రాష్ట్రానికి కూడా ఒకవేళ వస్తే మనకు ముందు జాగ్రత్తగా ఉండాలని మనం అలర్ట్ చేయడం జరిగింది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు వరకు వచ్చిన కోవిడ్కి సంబంధించిన అన్ని వేరియంట్స్, అన్ని సబ్ వేరియంట్స్లో కూడా లక్షణాలు దాదాపుగా ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. ఫీవరు, కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్, తర్వాత వీక్నెస్ ఉండటము, థ్రోట్ డిస్కంఫర్ట్ ఉండటము, కొందరిలో లూజ్ మోషన్స్ కావటము, ఇటువంటి ఈ వైరస్కి సంబంధించిన లక్షణాలు అన్ని కోవిడ్ వేరియంట్స్లో కూడా ఒకేలాగా ఉన్నాయి. దీంట్లో కూడా అలాగే ఉన్నాయి. సో ఇట్లా ఒక పాండమిక్ వచ్చిపోయినాక ఈ వైరస్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అట్లా ఎన్నో మ్యూటేషన్స్ వచ్చి కొత్త వేరియంట్స్, సబ్ వేరియంట్స్ పుట్టుకుంటూ వస్తుంటాయి. ఈ ఒక్కొక్క వేరియంట్ కొత్తగా వచ్చినప్పుడు దాని ప్రభావం తీవ్రంగా అన్నా ఉండొచ్చు, లేకపోతే బలహీనపడి వీక్గా అన్నా ఉండొచ్చు. లక్కీగా ఏంటంటే ఇప్పుడు మనకి కేరళలో నడుస్తున్న ఈ JN.1 వేరియంట్ ఏదైతే ఉందో అది మైల్డ్గానే కనిపిస్తుంది. సెల్ఫ్ లిమిటింగ్ అంటే దానంతటా అదే తక్కువ అయిపోతుంది. కాకపోతే ఈ హైలీ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల దాని స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్లో ఆల్ఫా వేరియంట్ తోటి, సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ తోటి మనం వేవ్స్ చూసాము. అదేవిధంగా థర్డ్ వేవ్లో చూసుకుంటే ఈ 2 వేవ్ల కన్నా కూడా థర్డ్ వేవ్లో మనకి కేసెస్ ఇన్ఫెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. అంటే చాలామంది ఎక్కువ ఇన్ఫెక్ట్ అయినారు. కాకపోతే మరణాలు తక్కువ, హాస్పిటలైజేషన్ కూడా తక్కువగా ఉంది. అంటే దాని తీవ్రత తక్కువ ఉంది. దానికి సంబంధించిన సబ్ వేరియంటే ఇది కాబట్టి దాని తీవ్రత అంత పెద్దగా లేదు అనేది మనం వింటున్నాము. అటువంటి కేసులు మన తెలంగాణలో లేవు, రాలేదు, మేము చూడలేదు కాబట్టి దాని తీవ్రత ఇప్పుడే మనం చెప్పడానికి లేదు. కానీ బట్ ఒకవేళ అది తీవ్రత లేకపోయినా కూడా కొన్ని రిస్క్ గ్రూప్ ఉంటారు కొందరు. అంటే పెద్దవాళ్ళు, వయసు మీద పడ్డ వాళ్ళు, అబౌవ్ 65 years ఉన్న వాళ్ళు కానీ, చంటి పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల కోమార్బిడిటీస్, రుగ్మతలు అంటాము, అంటే డయాబెటీస్ కానీ, కార్డియాక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, లివర్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, క్రానిక్ స్మోకర్స్ కానివ్వండి, క్రానిక్ ఆల్కహాలిక్స్ కానివ్వండి, వీళ్ళల్లో ఈ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండటం వల్ల ఈ వైరస్ మైల్డ్ ఉన్నా కూడా వీళ్ళల్లో ఎక్కువ ప్రభావం, ఎక్కువ తీవ్రత చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.
సార్ ఇటు చూసుకుంటే కొన్ని న్యూస్లు చూస్తే ఇటు డెల్టా వేరియంట్ కానివ్వండి, ఒమిక్రాన్ వేరియంట్ కానీ వీటికన్నా ఇది చాలా డేంజర్, డెత్ పర్సెంటేజ్ దీనికి ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీంట్లో నిజమైన సార్? డెత్ పర్సంటేజ్ ఎక్కువ ఏం లేదులే, కానీ ఈ డేంజర్ అంటే స్ప్రెడ్ అనేది ఎక్కువ ఫాస్ట్ ఉంది. హైలీ ఇన్ఫెక్షన్స్ కావటం వల్ల, ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ని అవాయిడ్ చేస్తుందని చెప్పటం వల్ల ఈ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాకపోతే ఈ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళల్లో సివియర్గా ఉన్న వాళ్ళు ఉన్నా, ఐసీయూలో ఉన్న వాళ్ళు ఉన్నా, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నా, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, వీళ్ళల్లో ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ ఇది వింటర్ కాబట్టి అంటే వ్యాధులు కాస్త ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. మరి ఈ టైంలో ఈ వేరియంట్ రావడం అనేది ఎక్కువ ప్రబలే అవకాశం ఉందా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకు అంటే ఈ కోవిడ్ వైరస్ చూసుకుంటే మనం ఫస్ట్ వేవ్ సమ్మర్లోనే మొదలయ్యి సమ్మర్లోనే పీక్ కూడా పోయింది. అట్లా సెకండ్ వేవ్ కూడా అంతే, సమ్మర్లోనే పీక్ కూడా పోయింది. ఇప్పుడు ఈ వేరియంట్, సబ్ వేరియంట్ మనకి వింటర్లో మొదలైంది. కాకపోతే ఈ వింటర్ అనేది ఏ వైరస్లకు కూడా కంజినియల్ అట్మాస్ఫియర్, అంటే వాటికి మంచి ఎన్విరాన్మెంట్ అన్నట్టు ఇది ఈ వైరస్లు అన్నిటికి కూడా. సో ఇక్కడ ఈ వైరస్ ఎక్కువ ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా అదర్ రెస్పిరేటరీ వైరసెస్ కూడా ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా ఏ అని ఉంటుంది, కామన్ కోల్డ్కి సంబంధించింది. దాంట్లో మళ్ళీ వేరియంట్స్ ఉంటాయి, సబ్ వేరియంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన స్వైన్ ఫ్లూ కూడా ఇన్ఫ్లుయెంజా ఏకి సంబంధించిన ఒక వేరియంట్ అది ఉంటుంది. తర్వాత ఇన్ఫ్లుయెంజా బి అని, దాంట్లో 2 లీనియేజెస్ ఉంటాయి అవి. ఇంకా రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అని, ఇట్లా చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ కూడా ఈ వింటర్లో మనకు ప్రబలే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి స్ప్రెడ్ కూడా త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, అంటే వాళ్ళు దగ్గినా తుమ్మినా వాళ్ళ తుంపర్లతోటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం మాస్క్ వాడితే అవి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. కాబట్టి అందరికీ రిస్క్ గ్రూపు అయినా కాకపోయినా కూడా ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి. తర్వాత వాళ్ళు మాస్క్ ధరించాలి. పెద్దవాళ్ళు ఈ గుంపులుగా గుమిగూడి ఉన్న ప్రదేశాలకు పోకపోవటం మంచిది. ఒకవేళ పోయినా కూడా మాస్క్ ధరించాలి. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బస్సులు కానివ్వండి, మెట్రోస్ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఓవర్ క్రౌడింగ్ ఉంది. అక్కడ మనం సోషల్ డిస్టెన్స్ అంటే పాసిబుల్ కాదు. కాబట్టి డెఫినెట్గా మాస్క్ ధరించాలి, హ్యాండ్ హైజీన్ పాటించాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా స్ప్రెడ్ అనేది మనం ఆపచ్చు. ఓకే. సో చాలామంది JN1 కొత్త వేరియంట్ వచ్చిందని వినగానే కొంతమంది ప్యానిక్ అవ్వడం చూస్తున్నాం, భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా సార్? అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం, భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా అయితే డెఫినెట్గా ఉండాలి. అది మామూలుగా ఇమ్యూనో కాంపిటెంట్ అంటే అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పిన రిస్క్ గ్రూప్లో అది తీవ్రతరం కావచ్చు కదా, వాళ్ళు హాస్పిటలైజ్ కావచ్చు కదా, లేదా ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇది సోకితే మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కదా. ఆ వైరస్ తీవ్రతరం మామూలు వాళ్ళకి కాకపోవచ్చు, కానీ ఆల్రెడీ కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది తీవ్రంగా దీని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంతమంది ఇట్లా మేము మాట్లాడటానికి రీజన్ ఏంటంటే ప్యానిక్ కావద్దు, కానీ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడానికి ఇట్లా మేము చెప్పడం జరుగుతుంది.